ఈటీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లత మనల్ని బాధ పెడుతున్నందుకు ఏదో ఒక రోజు తనే తెలుసుకుంటుందిలే. నీ చదువు అంటావా, ఏదో ఒకటి అదే అవుతుందిలే. స్థితిని నీ మనసులో పెట్టుకొని ఎక్కువగా ఆలోచించి తొందరపడి మీ అన్నయ్యకి చెప్పకు. అనవసరంగా వాళ్ళని మనమే విడదీసిన వాళ్ళం అవుతాం. వదిన ఏదో ఒక రోజు మారి మనతో కలిసిపోతుందిలే. అంతవరకు ఓపిక పట్టాలి. కానీ ఒక్కటి గుర్తుంచుకో అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయం మీ అన్నయ్యకి తెలియకూడదు. సరే అంటుంది లత. మరోవైపు పుష్ప రమ్యతో, చూసావా వదిన, నేను చెప్పినట్టు చేసావు కాబట్టి ఆ లత చదువు మానేస్తుంది. దాని చదువు డబ్బులన్నీ ఇప్పుడు నీకు మిగిలే. అవును పుష్ప, ఇప్పుడు అదంతలా చదివేసి ఎవరిని ఉద్ధరించేస్తుంది? ఇంకొక విషయం వదిన, నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాను. నువ్వు ఈ ఇంటికి, ఈ ఇంట్లో మనుషులకి గొడ్డు చాకరీ చేశావు. ఇప్పుడు ఇది నీ సమయం. వాళ్ళ చేత పనులు చేయించుకో. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచకపోతే రేపొద్దున నీకే ఇబ్బంది. వీళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేక చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడే సలహాలు ఇస్తున్నావు. ఈ సమయంలో నువ్వు తమ్ముడు నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా ఉంటున్నాను. లేదంటే నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటో. అయ్యో పర్లేదులే వదిన, దాందేముంది. ముందు ఆ తల్లి కూతుర్లిద్దరూ ఆ గదిలో ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం పద. వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి అని అంటుంది పుష్ప. లత, అన్నపూర్ణ గదిలో కూర్చొని లత చదువు కోసం బాధపడుతూ ఉంటారు. అక్కడికి రమ్య, పుష్ప వస్తారు. ఏంటి ఇద్దరూ ఖాళీగా కూర్చొని ఒకరు మొక్కలొకరు చూసుకుంటున్నారు? ఇన్నాళ్ళు ఇంటిపై పడి తేరగా తిన్నది చాలు. మిమ్మల్ని పెంచలేక ఇప్పటికే మా ఆయన చాలా కష్టాలు పడుతున్నాడు. కూర్చొని కబుర్లు చెప్పుకున్నది చాలు. వెళ్ళండి, వెళ్ళి తలొక పని చేయండి. మీరు సరిగ్గా పనులు చేస్తున్నారా లేదా అని పుష్ప మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. తల్లి కూతుర్లిద్దరూ పని మధ్యలో కాలక్షేపం చేస్తే పుష్ప వెంటనే నాకొచ్చి చెప్తుంది. అప్పుడు చెప్తాను మీ ఇద్దరి పని. నేను 1 గంటలో వచ్చి చూస్తాను. పనులన్నీ సమయానికి అయిపోవాలి. అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమ్య. అక్కడే ఉన్న పుష్ప వాళ్ళతో, విన్నారుగా మా వదిన ఏమన్నాదో. నడవండి ఇక్కడి నుండి. ఇన్ని రోజులు మా వదిన మీకు గుడ్డ చాకరీ చేయడం వల్ల మీరిద్దరూ బాగా సుఖపడ్డారు. ఇక ఈ రోజుటి నుండి ఆ ఆటలు సాగవు. పదండి. పనిలో ఏ మాత్రం తేడా చేసినా నేను ఊరుకోను. చూస్తూనే ఉన్నాను, నీ మాటలు హద్దులు దాటుతున్నాయి. మా వదిన కాబట్టి మాటలు పడుతున్నాము. ఎక్కడి నిండో వచ్చి నువ్వు కూడా మా మీద పెత్తనం చలాయిస్తున్నావేంటి? ఇది మా ఇల్లు. మా ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలో మాకు తెలుసు. నువ్వేమీ మమ్మల్ని గమనించాల్సిన అవసరం లేదు. చూడండి, మా వదిన చెప్పినట్టే నేను చేస్తాను. మీరు ఏ పని చేయనంటే చెప్పండి, నేరుగా వెళ్ళి ఆవిడకే చెప్తాను. ఆవిడే వచ్చి మీ చేత పనులు చేయిస్తుంది. ఏంటమ్మా పుష్ప, లత ఏదో చిన్నపిల్ల కోపంలో అన్నది. తన మాటలు పట్టించుకుంటావేంటి? రమ్య చెప్పినట్టే మేము అన్ని పనులు చేస్తాము అని అంటుంది అన్నపూర్ణ. పుష్ప అక్కడి నుండి వెళ్ళిపోయాక లత, ఏంటమ్మా ఇది? అసలు ఈ పుష్పతో మనకి సంబంధమే లేదు. అయినా తన మాటలు పడాల్సి వస్తుంది. పోనీ వదినంటే ఏదో తప్పదు, అన్నయ్య కోసం పడతాము. ఈ పుష్పకెందుకు భయపడాలి? ఈ పుష్పని వాళ్ళ ఆయన్ని మన ఇంట్లో ఉంచుకోవడమే మనం చేసిన తప్పు. నాకు తెలిసి ఈ పుష్పనే వదిన్ని మనకి వ్యతిరేకంగా మార్చేసి ఉంటుంది. నిజానిజాలు తెలుసుకోకుండా అలా ఎవ్వరి మీద నిందలు వేయకూడదు లత. అవునులే, నీలాంటి అమాయకులు ఉండడం వల్లే వాళ్ళు అలా తయారయ్యారు. నువ్వే వాళ్ళని ఇలా వెనకేసుకొస్తే ఇంక నేనేం చేస్తాను? ఆ మరుసటి రోజు నుండి అన్నపూర్ణ, లత పనులు చేయడం మొదలు పెడతారు. లత నీళ్ల కోసం కొలాయి దగ్గరికి వెళ్తుంది. అదేంటమ్మా లత, ఎప్పుడూ లేంది ఈరోజు నీళ్ల కోసం నువ్వొచ్చావు? ఏదేమైనా అదృష్టం అంటే మీ అమ్మదేనమ్మా. ఒకవైపు కూతురు, మరొక వైపు కోడలు ఇద్దరూ సాయం చేస్తారు. ఆ అమ్మాయి రమ్య మీ ఇంటికి రావడం నిజంగా మీ అదృష్టం. ఏదో ఈ రోజు నువ్వు వచ్చావు గాని ఇన్ని రోజులు ఎంత కష్టమైనా మీ వదినే వచ్చేది. తనకి ఆరోగ్యం కాస్త బాగాలేదు పిన్ని, అందుకే ఇక నుండి నేనే నీళ్ళకొస్తాను. అవునులేమ్మా, ఆరోగ్యం ఎలా బాగుంటుంది?
ఒకవైపు మిమ్మల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, తన కొడుకుని చూసుకోవాలి. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు ఉంటే తన ఆరోగ్యం ఎలా బాగుంటుంది? మీరే తనని జాగ్రత్తగా చూసుకోండి. చాలా మంచి అమ్మాయి. అప్పుడు లత తన మనసులో, ఓ మా వదిన మీద వీళ్ళందరికీ మంచి అభిప్రాయమే ఉందన్నమాట. ఒకప్పుడు మా వదిన చాలా మంచిది, కానీ ఇప్పుడు మారిపోయిందిగా. డబ్బు పొరలు మా వదిన కళ్ళు కప్పేశాయి. తనే ఏదో ఒక రోజు తెలుసుకుంటుందిలే. ఇప్పుడు మా వదిన మమ్మల్ని బాగా చూసుకోవడం లేదని వీళ్ళకి చెప్పినా వీళ్ళిప్పుడు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. తిరిగి మళ్ళీ మమ్మల్నే చెడ్డ అనేలా ఉన్నారు. తొందరగా పని చూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా లత అలా ఆలోచిస్తూ ఉండిపోతున్నావు? అవును, కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను, కాలేజీకి వెళ్ళటం లేదా ఏంటి? చదువు అయిపోయిందా లేకపోతే మానేసావా? లేదు పిన్ని, చదువు మానేలేదు. అమ్మకి వదినకి ఆరోగ్యం కుదుట పడ్డాక కాలేజ్కి వెళ్ళిపోతాను అని అబద్ధం చెప్పి వాళ్ళ నుండి తప్పించుకొని నీళ్లు పట్టుకొని తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది లత. ఇంటికి వచ్చాక లత తన తల్లికి నీళ్ళ దగ్గర జరిగిన విషయమంతా చెప్తుంది. లోకులు కాకులమ్మా, వాళ్ళకి నువ్వు ఏ విషయం చెప్పకుండా మధ్యలో వచ్చేయడం చాలా మంచిది. మన ఇంటి విషయాలు వాళ్ళకేం తెలుస్తాయి? కడుపు చించుకుంటే కాలు మీద పడినట్టు మన ఇంటి గుట్టు చెప్పుకుంటే మనమే చులకనైపోతాము. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. దేనికన్నా సమయం రావాలి. మనుషులు అలానే మనం ఏం చెప్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మన ఇంటి విషయాలు మాత్రం చెప్పకూడదు. ఎవరూ ఆర్చేది లేదు, తీర్చేది లేదు. ఏదో ఒక రోజు మీ వదిన మారుతుంది, మన పరిస్థితులు కూడా మారుతాయి అని అంటుంది అన్నపూర్ణ. లత అన్నపూర్ణ మాటలన్నీ బయట గోడచాటు నించొని వింటూ ఉంటారు రమ్య ఇంకా పుష్ప. వాళ్ళ మాటలన్నీ విన్నాక, చూసావా వదిన, నీ మంచితనమే నిన్ను కాపాడింది. వాళ్ళ మాటలన్నీ విన్నావుగా. ఈ ఊర్లో వాళ్ళందరూ నువ్వే మంచిదనం అంటున్నారు. ఇక ఆ తల్లి కూతుర్లిద్దరూ నీ గురించి ఎంత చెడ్డగా చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నీకు ఇదే మంచి సమయం. ఏదో ఒక చిన్న సాకు వెతికి వాళ్ళని ఇంటి నుండి బయటికి పంపించేయి. ఇప్పుడే నువ్వెందుకు పంపించాలంటే, ఇప్పుడు ఆ లత చదువు మానేసి ఇంట్లోనే కూర్చుంటుంది. రేపు పొద్దున్ను అన్నయ్య వచ్చి విషయం ఏంటి అని అడిగితే అది ఏదో ఒక సాకు చెప్తుంది. చదువెలగా సాగడం లేదు కాబట్టి పెళ్లి చేసేస్తాను అని అన్నయ్య గారు అంటారు. మళ్ళీ ఆ పెళ్లి ఖర్చులన్నీ మీ మీదే పడతాయి. అదే వాళ్ళని బయటికి పంపించేసామనుకో, పెళ్ళి లేదు, చదువు లేదు. వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు. నీకు బోల్డ్ డబ్బులు మిగులుతాయి. ఇదంతా వినడానికి బాగానే ఉంది పుష్ప, కానీ మీ అన్నయ్య గారు వీళ్ళ గురించి ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడేం చెయ్యాలి? అప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచించొచ్చులే. ముందు ఈ పని కానీ. పుష్ప మాటలకు సరే అంటుంది రమ్య. మరోవైపు తక్షిత్ అన్నపూర్ణ లత దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. అది గమనించి రమ్య పుష్ప అక్కడికి వస్తారు. తక్షిత్, నీకిక్కడ వీళ్ళతో ఏం పని? ఆడుకోవడానికి ఇంకెక్కడా చోటు దొరకలేదా? ఇక్కడికే వచ్చి ఆడుకోవాలా? పద, మన గదిలో కూర్చొని ఆడుకో. నాకు ఇక్కడే ఆడుకోవాలని ఉందమ్మా. ఏంట్రా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? అసలు వీళ్ళతో ఉండడం వల్లే నువ్వు నా మాట వినడం లేదు. బుద్ధిగా నేను చెప్పేది వింటావా లేక నాలుగు తగిలించమంటావా? అయ్యో, అదేంటమ్మా అలా అంటున్నావు? వాడేదో చిన్నపిల్లడు, తెలియక ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నాడు. మా మీద కోపం వాడి మీద చూపిస్తావెందుకు? ఇంకా ఆపండి మీ మాటలు. ఇప్పటి వరకు మీ అబ్బాయిని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని నాకు అన్యాయం చేశారు. నా కొడుకుని కూడా ఆయనలానే మార్చేసి నాకు దూరం చేయాలనుకుంటున్నారా? అదేంటి వదిన, అసలు అమ్మ ఏమన్నదని అన్నేసి మాటలు అంటున్నావు? ఏంటి, నువ్వు కూడా నన్ను ఎదిరించేదానివి అయిపోయావా? ఇన్నాళ్ళు నేను ఊరుకోవడం వల్లే నువ్వు నా మీద నోరెత్తుతున్నావు. మీ తల్లి కూతుర్లిద్దరినీ ఇంక నేను భరించలేను. మీరిద్దరూ ఇంటి నుండి బయటికి నడవండి. అసలు మీ ఇద్దరి వల్ల పెళ్ళైన దగ్గర నుండి నాకు మనశ్శాంతి అనేదే లేదు. ఇప్పటికైనా బయటికి నడిస్తే మేం ప్రశాంతంగా ఉంటాము. అదేంటమ్మా, ఇంత చిన్న విషయానికే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? మాకు మాత్రం ఎవరున్నారమ్మా? ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్తాము? ఓహో, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళలేరా? సరే అయితే నేనే నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాను. మాకు ఏ ఆధారం లేదు కాబట్టి ఏదో గంగలో దూకుతాము. అప్పుడు మీ అబ్బాయి పిచ్చివాడైపోయి దారి తెన్ను లేక తిరుగుతాడు.
అదే కదా మీరిద్దరూ కోరుకుంటున్నారు. సరేలేండి, మేమే వెళ్ళిపోతాము. అమ్మో, అంత మాట అనకమ్మా రమ్య. మా గురించి మీరెందుకు విడిపోవడం? నువ్విలాంటి దారుణమైన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకు. వద్దు వద్దు, నేను లత శాశ్వతంగా ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతాము. నువ్వు మాత్రం అబ్బాయిని మనవడిని జాగ్రత్తగా చూసుకో. హా, ఈ మాటలు చాలే గాని బయలుదేరండి. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలన్నీ మీ అబ్బాయికి తెలిసాయో మా కాపురంలో మీరు నిప్పులు పోసినట్టే. ఆయనకి ఈ విషయాలన్నీ తెలిసిన మరుక్షణమే నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.